హాయ్ ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఇలా అయితే ఎవ్వరూ ట్రై చేసి ఉండరు. ఇలా ఈ వీడియో చూసి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. పాస్తాలో అయితే చాలా ఫ్లేవర్సే ఉంటాయి కదా. మేమైతే ఈరోజు 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ యూస్ చేసి పాస్తా అయితే రెడీ చేసాం. పాస్తా తినాలనిపించింది. మేమైతే బయటికి వెళ్ళి స్టోర్లో 3 డిఫరెంట్ వెరైటీ పాస్తాస్ అయితే తెచ్చుకున్నాము. పాస్తాస్ మేము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేద్దామని తెచ్చుకున్నాము. కాకపోతే వెరైటీగా ఉంటుందనేసి ఒకసారి ఈ 3 యూస్ చేసి ఒకసారి పాస్తా ట్రై చేసామన్నమాట. తీసుకున్న ఫ్లేవర్స్ అయితే ఒకటైతే చీజీ టొమాటో ఫ్లేవర్, ఇంకోటి అయితే మసాలా పాస్తా, ఇంకోటి అయితే క్రీమీ పాస్తా అనమాట. ఈ పాస్తాస్ అయితే 3 డిఫరెంట్ కంపెనీస్, 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ కాబట్టి వీటికైతే పాస్తాతో పాటు 3 డిఫరెంట్ మసాలా ప్యాకెట్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు. రెసిపీ నేను ఎలా చేశానంటే ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో అయితే 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాస్తా ప్యాకెట్స్ అయితే 3 ఇందులో యాడ్ చేశాను. చేసేసిన తర్వాత పాస్తాను అయితే బాగా 60 to 70% అయితే ఉడికేంత వరకు అయితే వెయిట్ చేశాను. పాస్తా 60 to 70% ఉడికిన తర్వాత అయితే నేనైతే వాళ్ళు ఇచ్చిన 3 డిఫరెంట్ మసాలాస్ అయితే ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. మసాలా అయితే లమ్స్ ఫామ్ అవ్వకుండా మొత్తం ఇలా పాస్తాకి మిక్స్ చేసేసాను. మిక్స్ చేసిన తర్వాత అయితే వేసిన తర్వాత ఒక 2 minutes కుక్ చేస్తే ఆ పాస్తా కూడా మొత్తం కుక్ అయిపోతుంది. పాస్తా డ్రైగా ఇష్టమైతే ఇంకా కొద్దిసేపు పెడితే డ్రై అయిపోతుంది. నేనైతే ఇక్కడ 1 tablespoon మయోనీస్ యాడ్ చేసి మిక్స్ చేశాను పాస్తాలో. మీకు మయోనీస్ ఇష్టం లేకపోతే అయితే స్కిప్ చేయొచ్చు ఈ మయోనీస్. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే లాస్ట్ లో అయితే నేను కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే పాస్తా అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను, కానీ అంత ఏం లేదు, బాగానే ఉంది. పాస్తా ట్రై చేయొచ్చు మీరు కూడా. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.